ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే అమ్మ గాయత్రి దగ్గర ఉంటుందా? అయితే అనంత్ గారు నేను చెప్పినట్టు అమ్మని తీసుకొచ్చారా? పైడిపాల గోత్రోద్భవస్య బాలకృష్ణనామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. పైడిపాల గోత్రం బాలకృష్ణనా? బాలగారు రండి. ఏమైంది సుందరి? ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. యశోదా, ఏమైంది? బాల గోత్రనామాలతో పూజ చేస్తున్నట్టు అనిపించింది అత్తయ్య. ఆ పేరుతో ఎంతో మంది ఉంటారు యశోదా. నువ్వు పొరపాటు పడి ఉంటావు. రా వెళ్దాం. ఒరే, మీరు టెంపుల్కి ఎందుకు వచ్చారు? ఎందుకు పక్కకు వస్తున్నారు? మిమ్మల్ని చూసి నేను వచ్చాను. ఈ ఊరికి తీసుకొస్తే వాళ్ళని ఏదో చేసేస్తామన్నారు కదా. అక్కడ మన ఇంట్లోనేమో ఏమీ చేయలేకపోతున్నాం. సంక్రాంతికి ఊరు అంటూ అందరిని తోలుకుంటూ వచ్చావు. ఏం ప్లాన్లు రాని? రాగానే మీ ఆవిడ స్వీట్స్ ప్లాన్ చేసింది, అది తుస్సుమన్నది. ఇప్పుడు తమరే ప్లాన్ చేస్తున్నారు, అదేమవుతుందో. నానా, ప్రతిదానికి అపశకునంలో మాట్లాడకు. మేమంతా ప్లాన్ చేసే ఇక్కడికొచ్చాం. కాసేపట్లో మా ప్లాన్ సక్సెస్ అవుతుంది. అదిగో అటు చూడు. కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే మంచిదని చెప్పినప్పుడే ఇక్కడ ఆ ప్లాన్కి ఏర్పాట్లు చేశాను. ఏముందిరా ఆడా? గుడిలో ఎద్దులుంటాయి, గోమాతలుంటాయి, అది మామూలే కదా. పోయి దండం పెట్టుకుందాం పద. మామయ్య, మీరు ఆగుతారా? అటు చూడండి. అవును, అక్కడ మనోళ్ళు పూజ జరిపించుకుంటున్నారు.
ఏంటోనమ్మా, నా కొడుకేమో ఇటు చూడమంటాడు, నువ్వేమో అటు చూడమంటావు. హ్, ఏంది మీరు కొంపతీసి ఏదైనా ఫ్రాంక్ ప్లాన్ చేస్తున్నారా? ఈ మధ్య అది పెద్ద ట్రెండ్ అయిందిలే. అందుకే మీరు అత్తయ్య కలిసి ప్లాన్ చేసినవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవ్వవు. ఊ, మేం ప్లాన్ చేసిన వాటిని మీరు వర్కౌట్ అవ్వనివ్వరు. ఆ, ఆ ఎద్దుని ఏర్పాటు చేసింది గాయత్రిని ఢీ కొట్టడానికి. గాయత్రి వేసుకున్న ఎర్ర చీరను చూశారు కదా, ఆ చీరని ఇంట్లో మార్చింది నేనే. అమ్మ గాయత్రి, గాయత్రి, అత్తయ్య పండక్కి చీర కట్టుకో అమ్మా. ఇప్పుడెందుకు అత్తయ్య? పర్వాలేదమ్మా, తీసుకో. ఇప్పుడు టెంపుల్లో నీకు నీ బిడ్డకి ఆఖరి రోజు గాయత్రి. అది మావయ్య జరిగింది. ఒరే ఇంకెందుకు ఆలస్యం? హ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టండి. హ్మ్. సుందరి ఏమైంది? కాసేపు మీరేం మాట్లాడకండి. హా! హా! హే సుందరి, నేను బావని కలిసి వస్తాను. బాలగారు ఆగండి. సుందరి, నేను బావని కలిసి వస్తాను, నన్ను ఆపొద్దు. బాలగారు హ. మీరు ఆగండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. మీరు ఇలా గొడవ చెయ్యొద్దు. మనం వచ్చిన పని పూర్తయ్యాక మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. హా! అప్పటి వరకు నా మాట వింటారు కదా? సుందరి వింటాను, కానీ అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఒక్కసారి కలిసి వస్తాను. బాలగారు ఆ, వద్దు. మీరు అలా కలిస్తే నేను చాలా బాధపడతాను. ఆ, ఆ, ఓ, వద్దు, నువ్వు బాధపడితే నేను చూడలేను. సరే అయితే నేను కలవనులే. ప్రామిస్ చేయండి. ఆ, మ్.